మూవీ స్టోరీ చూద్దాం. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.5. ఈ మూవీ స్టోరీ మొత్తం మ్యాజికల్ క్రియేచర్స్తో ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. 1928లో ఆర్థర్ స్పైడర్విక్ అనే అతను తను రీసెర్చ్ చేసిన క్రియేచర్స్ గురించి ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ని మనం ఈ మూవీలో ఫీల్డ్ గైడ్గా పిలుస్తాము. ఆర్థర్ ఈ బుక్ను రాసిన తర్వాత దాన్ని సీల్ చేస్తాడు. అప్పుడే ఆ ఇంటిని చూపిస్తారు. అవుట్ సైడ్ నుంచి ఏదో సౌండ్ వస్తుంటే ఆర్థర్ విండోలోంచి చూస్తాడు. బాగా గాలి వస్తూ ఉంటుంది. 80 సంవత్సరాల తర్వాత హెలెన్ ఫ్యామిలీ ఈ స్పైడర్విక్ ఎస్టేట్కి వస్తారు. హెలెన్ తన హస్బెండ్తో డివోర్స్ తీసుకుంటుంది. హెలెన్కు 3 పిల్లలు, డాటర్ మలోరీ, ట్విన్ సన్స్ జెరేడ్ అండ్ సైమాన్. జెరేడ్కు ఇక్కడికి రావటం ఇష్టముండదు. ఎందుకంటే జెరేడ్కు తన తండ్రి దగ్గరే ఉండాలని, అయితే తన పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారని, వాళ్ళ డాడ్ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకున్నారని తెలియదు. జెరేడ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. జెరేడ్ ఒక్కడే కోపంతో కార్ను అక్కడే ఉన్న కర్రతో కొడుతూ ఉంటే దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి వినపడుతూ ఉంటుంది. దాంతో భయపడిపోయి తన లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తాడు. హెలెన్ కార్ కీస్ ఇంకా మలోరీ మెడల్ కనిపించవు. వాటిని వెతుకుతూ ఉంటారు. జెరేడ్కు గోడ లోపల నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో జెరేడ్ గోడను కొట్టి సౌండ్ చేస్తే లోపల నుంచి కూడా ఎవరో దానికి సమాధానంగా సౌండ్ చేస్తారు. దాంతో జెరేన్ ఒక కర్రతో సౌండ్ వస్తున్న ప్లేస్లో గోడపై రంధ్రాలు చేస్తూ ఉంటాడు. అంతలో అందరూ వస్తారు. హెలెన్ జెరేడ్ను తిట్టి అలా చేయకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే హెలెన్ వెళ్ళిన తర్వాత మలోరికి కూడా సౌండ్ రావడంతో గోడను కొడుతుంది. ఆ పగిలిన ప్లేస్లో కనిపించకుండా పోయిన కీస్, మెడల్ ఇంకా కొన్ని వస్తువులు కనపడతాయి. అయితే ఇదంతా జెరేడే చేశాడని, తనకు ఆ వస్తువులు సర్దమని చెప్పి మలోరీ ఇంకా సైమన్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. జెరేడ్కు ఆ వస్తువుల్లో ఒక కీ దొరుకుతుంది. ఇంకా అక్కడి నుండి పైకి వెళ్ళే దారి ఉందని పైన రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్ స్టార్టింగ్లో ఆర్థర్ బుక్ రాసిన రూమ్. అక్కడ ఒక బాక్స్ పై ఉన్న సింబల్ తనకు దొరికిన కీ పై ఉంటుంది. సో అది దాని కీ అయి ఉండొచ్చని ట్రై చేస్తాడు. అది ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో బట్టల కింద ఒక బుక్ దొరుకుతుంది. అదే ఫీల్డ్ గైడ్. ఆ బుక్ పైన పేపర్పై వార్నింగ్ అని రాసి ఉంటుంది. అంతలో తన వెనుక ఏదో సౌండ్. తిరిగి చూసేసరికి జెరేడ్ లీవ్ దిస్ ప్లేస్ అని రాసి ఉంటుంది. దాంతో భయపడి అక్కడి నుండి కిందకు వెళ్ళిపోతాడు. కిందకు వచ్చిన తర్వాత సైమన్తో పైన ఒక సీక్రెట్ రూమ్ ఉందని, అక్కడ తనకు ఈ బుక్ దొరికిందని చూపిస్తాడు. ఇంకా అక్కడ ఏదో ఉందని, తన్ని అక్కడి నుండి వెళ్ళిపో అని వార్నింగ్ మెసేజ్ ఇచ్చారని చెప్తాడు. కానీ సైమన్ అది నమ్మడు. ఇక జెరేడ్ తన బెడ్పై ఆ బుక్ చదవడానికి రెడీ అవుతాడు. ఆ బుక్ పై ఉన్న వార్నింగ్ పేపర్లో ఈ బుక్ను చదవడానికి ప్రయత్నించొద్దని, ఒకసారి దీన్ని చదివితే లైఫ్లో కన్సిక్వెన్సెస్ ఎదురవుతాయని ఉంటుంది. కానీ జెరేడ్ ఆ సీల్ను తీస్తాడు. బుక్ ఓపెన్ చేయగానే పెద్దగా గాలి వస్తుంది. బుక్ చదువుతూ ఉంటే సడన్గా బెడ్పై ఎలుకలు కనపడతాయి. వాటిని బోన్లో వేసి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఒక పెట్టెలో కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. అప్పుడే మలోరీ రూమ్లోంచి అరుపులు వినపడతాయి. వెళ్ళి చూస్తే మలోరీ జుట్టు మంచానికి కట్టి ఉంటుంది. అయితే జెరేడే ఇదంతా చేశాడని అంటుంది. కానీ జెరేడ్ తన రూమ్లో బుక్ చదువుకుంటున్నానని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జెరేడ్ మలోరీకి ఆ బుక్ చూపించి ఆర్థర్కి ఈ బుక్ రాయడానికి హెల్ప్ చేసిన బ్రౌనీ ఇక్కడే ఇంట్లో ఉందని, అది కోపంగా ఉన్నప్పుడు బొగాట్గా మారుతుందని చెప్తూ ఉంటాడు. కానీ మలోరీ నమ్మదు. ఇంకా ఆ బుక్లో బ్రౌనీకి తేనె ఇంకా బిస్కెట్స్ ఇష్టమని ఉంటుంది. మలోరీ వాళ్ళు ఇదంతా నమ్మకపోవడంతో జెరేన్ దీన్ని ఎలా అయినా ప్రూవ్ చేయాలని మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్తాడు. ఈసారి తనతో పాటు తేనె ఇంకా బిస్కెట్స్ తీసుకొని వెళ్తాడు. తేనెను బిస్కెట్స్ పై రాసి అక్కడ పెడతాడు. ఎంతసేపు చూసినా బ్రౌనీ రాకపోవడంతో చూసి అక్కడే టేబుల్పై పడుకుంటాడు. లేచేసరికి అక్కడ బిస్కెట్స్ ఉండవు. అయితే అక్కడ పడిన బిస్కెట్స్ పొడిని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ బ్రౌనీ బిస్కెట్ తింటూ ఉంటుంది.
జెరెడ్ భయంతో అరవగానే బ్రౌనీ మాయమైపోతుంది. కానీ బిస్కెట్ మాత్రం తింటున్నట్లు కనపడుతూ ఉంటుంది. దాంతో జెరెడ్ నువ్వు నాకు కనపడట్లేదు ఎందుకు అని అడిగితే బ్రౌనీ మళ్ళీ కనపడుతూ నాకు కావాలంటే కనపడతా లేదంటే లేదు అని చెప్తుంది. అప్పుడు జెరెడ్ అంటే మీరు ఈ బుక్లోని మ్యాజికల్ క్రియేచర్సా అని ఈ బుక్ చూపించేసరికి బ్రౌనీ ఎమోషనల్ అయిపోయి సారీ మాస్టర్, మీరు నాకు చెప్పిన చిన్న పని నేను చేయలేకపోయాను, బుక్ని ప్రొటెక్ట్ చేయలేకపోయాను అని గ్రీన్ కలర్లో పెద్దగా బొగాట్లా మారుతుంది. అప్పుడే జెరెడ్ దానికి హనీ అండ్ బిస్కెట్స్ ఇవ్వడంతో అది కూల్గా అవుతుంది. అప్పుడు జెరెడ్ అసలు నిన్ను ఎవరు దీన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారని అడిగితే బ్రౌనీ ఆర్థర్ స్పైడర్విక్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆర్థర్కి ఈ బుక్ రాసేటప్పుడు నేను చెప్పాను రాయొద్దని, అయినా రాశారు. ఆ బుక్ను రాసి ఒక సర్కిల్లో దాచి దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకిచ్చారు అండ్ ఇంటి చుట్టూ ఒక సర్కిల్ను ఏర్పాటు చేశారు. దానివల్ల ఓగ్రే, గోబ్లిన్స్ వీళ్ళెవరూ లోపలికి రాలేరని చెప్తాడు. ఇందులో ఉన్న రహస్యాలతో మొత్తం అందరినీ తన కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాడని, సో ఈ బుక్ సర్కిల్ దాటితే చాలా డేంజర్ అని చెప్తున్న టైంలోనే సైమన్ ఇంటి చుట్టూ ఉన్న సర్కిల్ నుంచి బయటకు వెళ్తాడు. అప్పుడే ఎవరో సైమన్ కాల్ని పట్టుకొని లాగుతున్నట్లు జెరెడ్ పైనుంచి చూస్తాడు. కానీ ఎవరూ కనపడరు. అప్పుడే బ్రౌనీ ఒక గ్లాస్ ఫ్రేమును ఇచ్చి దానితో చూడమంటుంది. అప్పుడు జెరెడ్కు గోబ్లిన్ సైమన్ను తీసుకెళ్లటం కనపడుతుంది. దాంతో జెరెడ్ వాళ్ళని ఫాలో అవుతూ ఫారెస్ట్లోకి వెళ్తాడు. అక్కడ గోబ్లిన్స్ సైమన్ను బంధించి ఫ్లెష్ను తింటూ ఉంటారు. అప్పుడే జెరెడ్కు బంధించి ఉన్న హాగ్ పరిచయం అవుతాడు. హాగ్ ముల్గరత్ మిషన్ను డిస్ట్రాయ్ చేయడానికే అక్కడ ఉంటాడు, ఎందుకంటే తన ఫ్యామిలీని చంపేశాడని. ఇక్కడ ముల్గరత్ అంటే ఈ మూవీలో విలన్ అన్నమాట. ఇక జెరెడ్ హాగ్ను రిలీజ్ చేస్తాడు. హాగ్ తన నోట్లో నుంచి ఏదో లిక్విడ్ను జెరెడ్ ఫేస్ పై పూస్తాడు. దాంతో ఆ గోబ్లిన్స్ ఆ గ్లాస్ ఫ్రేమ్ లేకపోయినా చూడగలుగుతాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలతను భూమిలోంచి బయటకు వస్తాడు. గోబ్లిన్స్ అతన్ని చూసి ముల్గరత్ ముల్గరత్ అని అంటూ ఉంటారు. ఆ ముసలతను సైమన్ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఫీల్డ్ గైడ్ ఉందని గోబ్లిన్స్ చెప్పాయని, సో ఆ బుక్ తనకివ్వమని సైమన్ను అడుగుతాడు. దాంతో సైమన్ ఆ బుక్ నా దగ్గర లేదు, కానీ ఆ బుక్ను నీకు తెచ్చివ్వగలనని అంటాడు. దాంతో ఆ ముసలతను సైమన్ను రిలీజ్ చేస్తాడు. సైమన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలతను ముల్గరత్లా మారిపోయి గోబ్లిన్స్తో ఆ ఫీల్డ్ గైడ్ దొరికిన తర్వాత అందరినీ చంపేయమని చెప్తాడు. ఇదంతా జెరెడ్ చాటు నుండి చూస్తాడు. ఇక జెరెడ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సైమన్ జెరెడ్తో నీ వల్లే ఇదంతా జరిగింది, వాళ్ళకు ఈ బుక్ ఇచ్చేస్తా అని దాన్ని లాక్కుంటూ ఉంటాడు. జెరెడ్ ఇవ్వడు. అప్పుడే గోబ్లిన్స్ ఇంకా గోబ్లిన్స్కి నాయకుడైనటువంటి రెడ్ సెప్ జెరెడ్ చేతిలోని బుక్ను చూసి వాళ్ళపై దాడి చేయడానికి వస్తూ ఉంటారు. ఇక జెరెడ్ సైమన్లు వాళ్ళ ఇంటి వైపు పరిగెడుతూ ఉంటారు. జెరెడ్ ఇంటి చుట్టూ ఉన్న సర్కిల్ను క్రాస్ చేస్తాడు, కానీ సైమన్ కాలిని వాళ్ళు కొరుకుతారు. అంతలో జెరెడ్ సైమన్ను లాగటంతో సేఫ్ అవుతాడు. అప్పుడే మలోరీ అక్కడికి వచ్చి సైమన్ ఇంకా జెరెడ్లను తిడుతుంది. అమ్మ ఇంట్లో లేదు, మిమ్మల్ని నన్ను చూసుకోమని చెప్పింది అని మాట్లాడుతూ ఆ సర్కిల్ను క్రాస్ చేస్తుంది. జెరెడ్ మలోరీతో గోబ్లిన్స్ ఉన్నాయి, నిన్ను అటాక్ చేస్తాయి అని చెప్తూ ఉంటే తను వినిపించుకోదు. అప్పుడే గోబ్లిన్స్ తనపై అటాక్ చేస్తూ ఉంటాయి. మలోరీ చేతిలో కత్తి ఉంటుంది. సో జెరెడ్ ఆ గోబ్లిన్స్ ఎటువైపు ఉన్నాయో మలోరీకి చెబుతూ ఉంటే తను వాటిపై దాడి చేస్తుంది. ఆ తర్వాత మలోరీ ఆ గ్లాస్ ఫ్రేమ్ సహాయంతో గోబ్లిన్స్ను చూసి అప్పుడు జెరెడ్ చెప్పేది నమ్ముతుంది. అయితే మలోరీ జెరెడ్తో వాళ్ళు బుక్ కోసం వచ్చారు, వాళ్ళకు బుక్ ఇచ్చేస్తే మనల్ని ఏం చెయ్యవు అని బుక్ ఇచ్చేయమని చెప్తుంది. అంతలో బ్రౌనీ అక్కడికి వచ్చి కోపంతో వాళ్ళను తిడుతుంది. దానికి హనీ ఇచ్చి కూల్ చేస్తారు. అప్పుడు బ్రౌనీ బుక్ను వాళ్ళకు ఇచ్చేస్తే అవి మనల్ని చంపేస్తాయని చెప్తాడు. అప్పుడు సైమన్ ఆలోచన ప్రకారం మలోరీ ఇంకా జెరెడ్లు గోబ్లిన్స్ ముందు అవుట్ సైడ్ దాన్ని మంటల్లో వేస్తారు. కానీ మంటలు ఆరిపోయి బుక్ చల్లగా అవుతుంది. ఇక జెరెడ్ వాళ్ళు లోపలికి వెళ్తారు. అయితే ఇంట్లోని ఆర్థర్ కూతురు ల్యూసిండా ఫోటో చూసి తను వీళ్లకు హెల్ప్ చేస్తుందని, ఇంట్లో ఒక లెటర్పై ఉన్న తన అడ్రస్ చూసి వెళ్ళాలనుకుంటారు.
అయితే అవుట్ సైడ్ వెళ్తే గోబ్లిన్స్ అటాక్ చేస్తాయని, ఎలా వెళ్ళాలని అనుకుంటుంటే బ్రౌనీ వాళ్ళతో సీక్రెట్ వే గురించి చెప్తుంది. ఇక మలోరీ అండ్ ఇంకా జెరేడ్లు ఆ టన్నెల్లో వెళ్తూ ఉంటే గోబ్లిన్స్లు నేలపై నుంచే వీళ్ళు ఉన్న ప్లేస్ను తవ్వి వాళ్ళను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. గోబ్లిన్స్ లీడర్ రెడ్సెప్ టన్నెల్ లోపలికి ట్రాల్ను పంపించి వారిపై దాడి చేయమని చెప్తాడు. అవుట్ సైడ్ రోడ్ పైకి వచ్చేస్తారు. వెనకే వస్తున్న ట్రోల్కు ఒక ట్రాక్ తగిలి చనిపోతుంది. జెరేడ్ అండ్ ఇంకా మలోరీలు సైకియాట్రిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్థర్ కూతురు ల్యూసిండా దగ్గరకు వెళ్తారు. ఆమె చుట్టూ స్ప్రైట్స్ తిరుగుతూ ఉంటాయి. స్ప్రైట్స్ ఇవొక ఫెయిరీ క్రియేచర్స్. యూరోపియన్ మిథాలజీలో వీటిని సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ అంటారు. తను జెరేడ్ వాళ్ళతో వాళ్ళ నాన్న ఆర్థర్ను వెతికి ఆ బుక్ను నాశనం చేయమని జెరేడ్ వాళ్లకు చెప్తుంది. ఇంకా తన తండ్రి 80 సంవత్సరాలుగా సిల్ఫ్స్ చేత బందీగా ఉన్నాడని చెప్తుంది. సిల్ఫ్స్ అంటే ఎయిర్ స్పిరిట్స్. అప్పుడే మూవీ స్టార్టింగ్లో జరిగిన ఇన్సిడెంట్ను ల్యూసిండా చెప్తూ ఉంటుంది. ఆర్థర్ బుక్ రాయటం అయిపోయిన తర్వాత ఏదో సౌండ్ వస్తే కిటికీ నుండి చూస్తాడు కదా, అప్పుడే ల్యూసిండాపై గోబ్లిన్స్ దాడి చేస్తూ ఉంటాయి. ఇక ఆర్థర్ కిందకు వెళ్ళి ల్యూసిండాను ఆ సర్కిల్కి ఇవతలికి లాగుతాడు. అప్పుడే ఆర్థర్ను సిల్ఫ్స్ తీసుకొని వెళ్ళిపోతాయి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత జెరెడ్ చేతిలోని బుక్ను రెడ్సెప్ కిటికీలోంచి వచ్చి దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ల్యూసిండా ఉప్పును దానిపై వేయడంతో అది మాయమైపోతుంది. కానీ అప్పటికే ఆ బుక్లోని కొన్ని పేజెస్ రెడ్సెప్ చేతిలోకి వెళ్ళిపోతాయి. రెడ్సెప్ వాటిని తీసుకొని ముల్గరత్కు ఇస్తాడు. అయితే ఆ పేజెస్లో ఇంటి చుట్టూ ఉన్న సర్కిల్ను ఎలా డిస్ట్రాయ్ చేయాలని రాసి ఉంటుంది. ఇక అది చూసిన ముల్గరత్ రేపటికల్లా ఆ బుక్ నా చేతిలో ఉంటుందని ఆనందపడతాడు. జెరేడ్ వాళ్ళు ల్యూసిండా ఉన్న ప్లేస్కి రావటం వాళ్ళ అమ్మ హెలెన్ చూస్తుంది. దాంతో తను అక్కడికి వెళ్ళి జెరేడ్ వాళ్ళని తీసుకొని కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు. జెరేడ్ ఆ బుక్ గురించి ఇంకా జరిగిన దాని గురించి చెప్తూ ఉంటే హెలెన్ నమ్మదు. దాంతో జెరేడ్కు కోపం వస్తుంది. అందుకే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని, తనతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. హెలెన్ మలోరీని కూడా డ్రాప్ చేసి కార్లో తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడే హాగ్ అక్కడికి వచ్చి జెరెడ్తో వాళ్లకు ఈ సర్కిల్ను డిస్ట్రాయ్ చేసే సీక్రెట్ తెలిసిందని, ఈ నైటే ముల్గరత్ ఇంటిపై దాడి చేస్తాడని చెప్తుంది. అయితే సైమన్కు ఒక బుక్లో ఈ గోబ్లిన్స్ అనేవి టమాటో సాస్కు భయపడతాయని, ఎందుకంటే టమాటో సాస్ వీటికి యాసిడ్లా పనిచేస్తుందని, ఇంకా సాల్ట్ వేస్తే వాటికి కళ్ళు కనపడవని ఉంటుంది. అది చూసి సైమన్ వాటిని రెడీ చేసి ఉంచుతాడు. ఇదే టైంలో జెరెడ్ వాళ్ళ డాడ్కు వాయిస్ మెసేజ్ చేస్తుంటాడు. నేను చాలాసార్లు కాల్ చేశాను, మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇక్కడ చాలా వీడ్గా ఉంది, సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు అని చెప్తూ ఉంటే మలోరీ అక్కడికి వచ్చి డాడ్ ఇక రారు, నీ కాల్కు రెస్పాన్స్ అవ్వరు, తను వేరొకరితో ఉన్నారు, వేరే ఇంటికి వెళ్ళిపోయారని చెప్తుంది. నెక్స్ట్ జెరెడ్కు దీనికి సొల్యూషన్ ఆర్థర్ మాత్రమే చెప్పగలడని, బుక్లో చూసిన ఆర్థర్ పెంపుడు జంతువు గ్రిఫిన్ గురించి చూసి దాన్ని ఎలా పిలవాలో చూసి దాన్ని పిలుస్తారు. అది వచ్చి వీళ్ళను ఆర్థర్ దగ్గరకు తీసుకువెళ్తుంది. జెరెడ్ ఆర్థర్తో మీ కూతురు ల్యూసిండా మీ గురించి చెప్పిందని అంటాడు. దాంతో ఆర్థర్ తనకు 6.5 ఇయర్సే కదా, తను నీతో ఎలా చెప్పిందని అంటాడు. దానికి జెరెడ్ నో, తనకిప్పుడు 86 ఇయర్స్ అని చెప్తాడు. బట్ ఆర్థర్ నేను నిన్న ఈవినింగే కదా ఇక్కడికి వచ్చిందని అంటాడు. అప్పుడు ఆర్థర్కి ఆ సిల్ఫ్స్ పాటలు తనకు టైంను తెలియకుండా చేశాయని అర్థమవుతుంది. అయితే తీరా ఆ బుక్ను చూస్తే అసలు అది ఫీల్డ్ గైడే కాదు, ఎందుకంటే బ్రౌనీ అసలు బుక్ను ఈ బుక్తో రీప్లేస్ చేసింది. ఎందుకంటే ఆర్థర్ తనతో చెప్పాడని, దాన్ని సేఫ్గా ఉంచాలని. ఇక గ్రిఫిన్ హెల్ప్తో ముగ్గురు ఇంటికి వెళ్తారు. గోబ్లిన్స్ లోపలికి రావడానికి రెడీగా ఉంటారు. అప్పుడే హెలెన్ కార్లో ఇంటికి వస్తూ ఉంటుంది. జెరెడ్ వాళ్ళు తనకు ఎదురుగా వెళ్ళి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ సర్కిల్ లోపలికి వస్తారు. హెలెన్కు ఏం అర్థం కాదు. అప్పుడు తనకు ఆ గ్లాస్ ఫ్రేమ్తో వాటిని చూపిస్తారు. అప్పుడు తనకు అర్థమవుతుంది. ఇక అందరూ కలిసి ఇంటిని ప్రొటెక్ట్ చేస్తారు. ఇక నైట్ అవ్వగానే ఆ సర్కిల్ను క్రాస్ చేసుకొని గోబ్లిన్స్ లోపలికి రావడానికి ట్రై చేస్తాయి.
కానీ డోర్స్ అండ్ ఇంకా విండోస్ దగ్గర సాల్ట్ వేయడంతో అవి లోపలికి రాలేకపోతాయి. దాంతో భూమిలోంచి పైన ఫ్లోర్ నుంచి చెక్కలను పగలగొట్టుకొని లోపలికి వస్తూ ఉంటాయి. జెరెడ్ వాళ్ళు టమాటో సాస్ అండ్ ఇంకా కత్తితో వాటిని ఎదుర్కొంటుంటారు. గోబ్లిన్స్ ఎక్కువ అవడంతో ఫ్రిడ్జ్లో బాంబ్ అండ్ ఇంకా టమాటో సాస్ పెట్టి అందరూ దాక్కుంటారు. ఇక దీంతో ఆల్మోస్ట్ అన్నీ చనిపోతాయి. అంతలో జెరెడ్ వాళ్ళ డాడ్ అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బుక్ ఇవ్వమని అడుగుతాడు. కానీ జెరెడ్కు వాళ్ళ డాడ్కు ఈ బుక్ గురించి ఎలా తెలుసని డౌట్ వచ్చి తన చేతిలోని కత్తితో పొడుస్తాడు. తీరా చూస్తే అది ముల్గరత్, వాళ్ళ డాడ్ కాదు. జెరెడ్ ఆర్థర్ రూమ్లోకి వెళ్తాడు. ముల్గరత్ కూడా పాములా మారి పైకి రూమ్లోకి వచ్చి జెరెడ్పై దాడి చేయబోతాడు. జెరెడ్ అక్కడ రూఫ్ విండో నుంచి అవుట్ సైడ్ వస్తాడు. తనను ఫాలో చేస్తూ ముల్గరత్ కూడా వస్తాడు. అప్పుడే జెరెడ్ అక్కడి నుండి కింద పడిపోతాడు. అంతలో చెట్టుపై ఉన్న హాగ్ వైపు జెరెడ్ బుక్ను విసురుతాడు. అప్పుడే ముల్గరత్ ఆ బుక్ కోసం పక్షిలా మారుతుంది. అయితే హాగ్కు పక్షులంటే ఇష్టం. దాన్ని పట్టుకొని తినేస్తుంది. దాంతో ముల్గరత్ చనిపోతాడు. దాంతో హాగ్ పగ కూడా తీరుతుంది. ఇక జెరెడ్ వాళ్ళ అమ్మకు సారీ చెప్పి తనతోనే ఉంటానని అంటాడు. ఆ తర్వాత ల్యూసిండాను జెరెడ్ వాళ్ళ ఇంటికి తీసుకువస్తారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడు వాళ్ళ డాడ్ ఉంటే బాగుండనుకుంటుంది. అప్పుడే అవుట్ సైడ్ ఏదో సౌండ్ రావడంతో వచ్చి చూసేసరికి ఆర్థర్ సిల్ఫ్స్తో పాటు అక్కడకు వస్తాడు. బుక్ సేఫ్గా ఉందని, నన్ను సిల్ఫ్స్ ఇక్కడకు అలో చేశాయని, కానీ నేను ఇక్కడ ఉండలేనని చెప్తాడు. దాంతో ల్యూసిండా తనను కూడా తీసుకెళ్ళమని అడగడంతో సిల్ఫ్స్ తనను ఫ్లాష్ బ్యాక్లో ఉన్న ఏజ్లో మార్చి తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. సో దీంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదండి ది స్పైడర్ విక్ క్రానికల్ మూవీ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thanks for watching.